విందాము సార్ ఏం మాట్లాడతాడు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ టీమ్ లీడర్, అవర్ గురువు ఆఫ్ ది గురువు, సో VMC మెంబర్, DUCD లీడర్, సో పురుషోత్తం దాస్ సార్ ఆన్ టు ది డిజిటల్ స్క్రీన్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ హోస్ట్ డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడంకి, అలాగే ఈరోజు సో వెరీ వండర్ఫుల్ కపుల్స్ అండ్ బెస్ట్ కపుల్స్, సో అలాగే ఒక గ్రేట్ కపుల్స్ మనకు భరత్ సార్ అండ్ మనకు ఆమని మేడం. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రేట్ అచీవ్మెంట్, వండర్ఫుల్ అచీవ్మెంట్. ఇట్లాంటి అచీవ్మెంట్స్ మీరు మరిన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ సో వీళ్ళు వచ్చి చాలా తక్కువ రోజులైంది. ఎస్పెషల్ ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అండ్ అలాగే మన అచీవర్స్ గురించి. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా 1 lakh ఇన్కమ్లోకి రావాలి, అలాగే కారు తీసుకోవాలి. ఈ రెండు అనేవి ఈరోజు 5%గా వచ్చిన వ్యక్తి కూడా పూర్తి చేసుకోవచ్చు. సో దాని గురించి మీకు లీడర్స్ ఇప్పుడు మీకు ఈ యొక్క ర్యాలీ స్టోర్ అనేది మీరు విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. సో వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో యు ఆర్ ద బెస్ట్, అంటే మీరు ఒక ఏమంటారంటే ఆశీర్వాదం తీసుకున్న ఒక వ్యక్తి లెక్క మీరు ఇక్కడ. ఎందుకనుకున్నట్టే ఇక్కడ బయట చాలా మంది ఉన్నారు, బస్ స్టాప్లో, లేదంటే రైల్వే స్టేషన్లో, లేదంటే ఎక్కడో చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు మా మాటలు మీరు వింటూ మళ్ళీ 2025 కల్లా మళ్ళీ లక్షాధికారుల క్లబ్లోకి రావాలి. ఈరోజు మన డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం కానీ, అలాగే ఈరోజు న్యూ అచీవర్స్ భరత్ సార్ అండ్ ఆమని మేడం కానీ, వాళ్ళు ఎంత అద్భుతమైన అచీవ్మెంట్ అంటే, ఒకరోజు నైట్ వాళ్ళ దగ్గర ప్లాన్కి చెప్పడానికి వెళ్ళాను నేను. ఆ ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు అంటే యాక్చువల్గా శ్రీనివాస్ బొడ్డమ్మన్ గారు DUCD సారు నాకు నైట్ 11-12 సమయంలో నాకు కాల్ చేశారు. సార్ ఒక ఇద్దరు ఫైర్ లీడర్ ఉన్నారు, అసలు అగ్గితో రాజేసుకుంటున్నారు, అసలు బర్నింగ్ లీడర్స్ సార్ వీళ్ళు. ఇలాంటి లీడర్స్ని ఒక్కసారి కలిసారంటే వాళ్ళు అసలు చరిత్ర సృష్టిస్తారు సార్ అనుకో చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, యాక్చువల్గా మాకు ప్రీవియస్ కంపెనీలో దోస్తులే, కానీ నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళని. నన్ను చూసేటోళ్ళు ఏమో కానీ వాళ్ళని వేరు నెట్వర్క్ అంటే వేరు టీమ్స్ ఉండడం వల్ల మేము చూడలేదు. కానీ అక్కడ ఒక పెద్ద లీడర్షిప్ని క్రియేట్ చేసిన వ్యక్తులు అనమాట వీళ్ళు. ఎవరంటే డాక్టర్ మధు సార్ అండ్ డాక్టర్ భరత్ సార్. వీళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ నైట్ ఏమర్థమైంది వాళ్ళకి, ఏం చేశారో నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళ సక్సెస్ గురించి నేను సెలబ్రేట్ చేయడానికి, కేక్ కట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఆల్రెడీ కేక్ రెడీగా ఉందనుకుంటే నాకు తెలిసి మీకు ఫిజికల్గా కట్ చేస్తారు. సో మనకు సండే రోజు. సో గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళకైతే నా పేరు పురుషోత్తం దాసు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. హెడ్ కానిస్టేబుల్గా ఒక 82,000 జీతం తీసుకుంటున్నాను. సో అలాగే ఒక 7 పోలీస్ స్టేషన్, లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వర్క్ చేశాను. తర్వాత ఈరోజు 2018లో సార్ చెప్పినట్లుగా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక 424 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 19,13,000 ఇన్కమ్కి, పర్ మంత్ ఇన్కమ్కి రావడం జరిగింది. లాస్ట్ మంత్ కూడా సుమారుగా 22% గ్రోత్ ఉంది బిజినెస్. సో ఈ మంత్ కూడా బీభత్సమైన చెక్ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అనుకునంటే, మీరు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ యువర్స్, మీదే. ఈ 2025 అనేది మీ విజయాలతో నిండిపోవాలి. ఈరోజు భరత్ సార్, ఆమని మేడం ఎలా అయితే వాళ్ళ సక్సెస్ నింపుకున్నారో, మీ యొక్క సక్సెస్ కూడా నిండిపోవాలి. అలా నిండిపోవాలంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా చేశారు, ఎలాంటి త్యాగాలు చేశారు, ఎన్ని కష్టాలను ఓర్చుకున్నారు, ఎన్నో రకాల అవమానాలు దిగమింగుకున్నారు, అవన్నీ కూడా మీరు దాన్ని డూప్లికేట్ చేయాలి. వాళ్ళ లెక్క మీరు మారాలి, లీడర్ లెక్క మారాలి, క్షమించే గుణం మీరు నేర్చుకోవాలి. అంటే వాదోపవాదనలో చేసే గుణం మార్చుకోవాలి.
ప్రతి దగ్గర కూడా రియాక్ట్ కాకుండా ప్రొయాక్ట్ అయ్యే విధానం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళు మార్చుకున్నారు, నేర్చుకున్నారు, వాళ్ళ శరీరంలో ఇమర్చుకున్నారు. అందుకే ఈరోజు బిజినెస్లో ఈరోజు చరిత్రని తిరగరాశారు. ఈరోజు భరత్ సార్ అండ్ అమిని మేడం చాలా అద్భుతమైన లీడర్స్. వాళ్ళని చూసినప్పుడల్లా అనిపిస్తుంది మాకు జిరాక్స్ లెక్క తయారయ్యారు వాళ్ళు. మాకు జిరాక్స్ లెక్క అంటే ఆలోచించారు, మేము ఎంత ఫాస్ట్గా పనిచేస్తామో. రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేస్తాం. నాకు పని తప్ప ఏమీ రాదు. ప్రాబ్లం ఏంటంటే నాకు జీవించడం రాదు, పనిలోనే జీవించడం నాకు వచ్చు. సో అలా భరత్ అండ్ ఆమని వీళ్ళిద్దరు కపుల్స్ని చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. సో 2025లో డిసెంబర్లో నాకు తెలిసి నేను విఎంసీ మెంబర్ రికగ్నైజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళని కూడా రెడీ చేయించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఆశిస్తున్నాను. సో విష్ ఆల్ ది బెస్ట్ భరత్ సార్ అండ్ అమిని మేడం, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ వీళ్ళని తయారు చేసిన ఒక గొప్ప వ్యక్తులు ఉన్నారు, డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం. వీళ్ళకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే వీళ్ళు వెస్టీజ్కి ఒకప్పుడు వీళ్ళకి అవసరం, వెస్టీజ్కి ఇప్పుడు వీళ్ళు అవసరం. సో అలాంటి లెవెల్కి వచ్చేసారు. సో విష్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, గ్రేట్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు ది డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా అనుకుంటున్నాం సార్. సో టైం అనేటువంటిది 7:15 అవుతుంది. ఈ టైంని మేము ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటాము. సో మా టీం నుంచి ఖచ్చితంగా యూసీడీలు, డిఈసీలు, విఎంసీలు బ్రేక్ చేసేందుకు మేము నిద్రపోము. ఆ రోజు 11:30కి సార్ మిమ్మల్ని కలిసిన విషయము మిమ్మల్ని ఎవరిని చూడలేదు సార్, మేము ఓన్లీ పైసలు చూసాం. మీరు ఫోన్ ఇలా అనగానే ఫ్లిప్ అయింది. అది దానిలో 46 లక్షల బ్యాలెన్స్ కనిపించింది, మీ బ్యాంక్ బ్యాలెన్స్. మాకు అనిపించింది దీనిలో పైసలు ఉన్నాయనేటువంటిది. ఆ రోజు మేము నిద్రపోలేదు సార్, ఇప్పుడు కూడా మేము స్టిల్ వర్కింగ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారడానికి నిదర్శనము పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ దాస్. సో అటువంటి హంబుల్ వ్యక్తుల నుంచి మేము నేర్చుకుంటున్నాము. ఒక మాట మీ దగ్గర బాగా గుర్తొస్తుంది సార్, బాగా నచ్చుతుంది, క్షమించబడం అనేటువంటిది. ఆ మాట డెఫినెట్ గా మేము మా టీంలో అందరికి నేర్పుతున్నాం సార్. మేము కూడా అలానే ఓర్పుగా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్స్. సో ఇంకా అసలు సెషన్ లోకి వెళ్దామండి. సో ఈ రోజు ఒక 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 ఆర్డినరీ కపుల్ అని వచ్చండి. సో ఒక బీటెక్ చదివిన వ్యక్తి, ఒక సింపుల్ హౌస్ వైఫ్, బీటెక్ చదివిన తర్వాత జాబ్ అనేటువంటిది నా జీవితంలో ఉండొద్దు, బిజినెస్ లోనే ఉండాలి అంటే వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి బిజినెస్ చూశాడు కాబట్టి బిజినెస్ లోనే పైసలు బాగున్నాయనే ఉద్దేశంతో బీటెక్ తర్వాత రెజ్యూమ్ తయారు చేయకుండా, బయోడాటా తయారు చేయకుండా, సో ఒక జాబ్ బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో అనుకున్నాడు. బట్ అనుకోకుండా వాళ్ళ బిజినెస్ టేకప్ చేయలేదు. ఎందుకంటే మేనమామ నెట్వర్క్ లో ఉన్నాడు, మామ ఒక బిజినెస్ చేస్తాడు అని చెప్పేసి ఒక బిజినెస్ లోకి వచ్చి దాంట్లో మేము ఒక 10 ఏళ్ల పాటు దాంట్లో ఉన్న తర్వాత రిజల్ట్ రాలేదు మాకు. మంచి బిజినెస్ కానీ రిజల్ట్ అనేటువంటిది మనీ రూపంలో రాలేదు కాబట్టి వి స్లెప్ట్. దానిలో కంప్లీట్ గా మేము పక్కకు జరిగేసి ఈ రోజు వడ్డెమాను శ్రీనివాస్ సార్, అదేవిధంగా పురుషోత్తం దాస్ సార్ ఆశీర్వాదంతో మేము బిజినెస్ లోకి వచ్చాము. అటువంటి వ్యక్తి సక్సెస్ స్టోరీ మనం విందాము. ఆసమ్ కపుల్ అండి. వాళ్ళ హార్డ్ వర్క్ కానివ్వండి, వాళ్ళ యొక్క వర్క్ నేచర్ కానీ ఒక సిఎన్సి బిజినెస్ ని ముందు తీసుకొచ్చి ఈ రోజు ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు. మధు సార్ అనేటువంటి వాడు ఒక భరత్ సార్ డౌన్ లో, అంటే నేను చెప్పుకుంటాను నా అండర్ లో ఒక యూసిడి ఉన్నారని చెప్పుకుంటాను. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండి. ఈ రోజు వెస్టేజ్ తను గుర్తిస్తున్నారు. రేపు కమింగ్ సక్సెస్ ప్రొఫైల్ లో తన యొక్క సక్సెస్ స్టోరీ ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండి. సో వితౌట్ డిలే, నా ముచ్చట కాకుండా వితౌట్ డిలే ఐఎమ్ ఇన్వైటింగ్ అండి మా భరత్ అండ్ ఆమని. దానికన్నా ముందుగా ఐఎమ్ ఇన్వైటింగ్ మై పార్ట్నర్ సమత మేడం అంటూ ది స్క్రీన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఫ్రీడమ్ గ్రూప్ లో ఈ రోజు చూడండి 1.5 year అవుతుంది మనం బిజినెస్ స్టార్ట్ చేసి. నిజంగా థ్యాంక్స్ టు దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. జీవితకాలం ఖచ్చితంగా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ రోజు మా ఆర్గనైజేషన్ లో మీరు వచ్చి మాట్లాడడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే లీడర్స్ ఆలోచన చేయండి, ₹1,00,000 సంపాదించే వ్యక్తి కనీసం మన పేరు కూడా ప్రొనౌన్స్ చేయరు, అది ఏ జాబ్ లో కావచ్చు. కానీ ఒక్క 19 లక్షలు సంపాదించే వ్యక్తుల దగ్గర ఈ రోజు మన పేరు పలకబడింది అంటే రేపు పొద్దున మనం కూడా 19 లక్షలు తీసుకోవడానికి రెడీ ఉన్నామని అనిపించింది. నిజంగా సార్ ఆర్గనైజేషన్ లో ఎన్ని లక్షల పీపుల్స్ ఉంటారో మాకు తెలియదు. బట్ ఈ రోజు మా పేరు సార్ దగ్గరికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా మనం అందరం సార్ ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. మా లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాం ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. సో మా అప్లయన్స్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డమన్ సార్ అండ్ శివాని మేడం, మా గ్రేట్ మెంటర్ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. థ్యాంక్స్ సార్ వన్స్ అగైన్ మా టీమ్ ను గుర్తించి మాకు ఈ రోజు గెస్ట్ గా వచ్చి మమ్మల్ని ఎడిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో అదే విధంగా వచ్చేసి ఈ రోజు అండి చూడండి, ఒక 1.5 year బ్యాక్ ఆ సార్ దగ్గరికి వెళ్ళేసి మధు సార్, భరత్ సార్ కూర్చొని ఒక డిసిజన్ తీసుకొని స్టార్ట్ చేశారు. సో మధు సార్, మధుకర్ సార్ త్రిమూర్తులు కూర్చొని ఒక 20 లక్షలు సంపాదించే వ్యక్తితో మాట్లాడి సెల్ ఫోన్ తన బ్యాలెన్స్ చూసి ఈ రోజు రావడం జరిగింది. ముగ్గురుతో స్టార్ట్ అయిన మన ఫ్రీడమ్ గ్రూప్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ తీసుకుంది. సో అందులో గ్రేట్ న్యూస్ ఏంటి అంటే ఈ రోజు మా అండర్ లో యూసిటీ బ్రేక్ అయింది. గ్రేట్ కపుల్ ఆమని అండ్ భరత్. సో లీడర్స్ ఆలోచన చేయండి, ఒక బీటెక్ చదివినటువంటి వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో ఉండి నాకు తెలిసి ₹1,00,000 బిలో ఇన్కమ్ తీసుకుని కావచ్చు. సో తను హౌస్ వైఫ్ కాబట్టి పిల్లలను చూసుకుంటూ అట్లనే ఉండిపోయేది. కానీ ఈ రోజు మాతో అయితది, మిమ్మల్ని కూడా మాలా తయారు చేస్తామని ఒక శబదం కట్టుకొని వర్క్ స్టార్ట్ చేసి మ్యాసివ్ యాక్షన్ చేసి ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నారు బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఆలోచన చేయండి, విన్నింగ్ టీం గుర్తుపట్టింది, సక్సెస్ ప్రొఫైల్ లో రాబోతా ఉన్నారు, ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళతో అయినప్పుడు మనతో ఎందుకు కాదు? మరి తను ఎట్లా చేసి యూసిటీ సక్సెస్ అయ్యారు? సో వాళ్ళ ర్యాలీ వినడానికి ఎంత మంది ఎగ్జైటింగ్ గా ఉన్నారు, ఎంత మంది రెడీ ఉన్నారు? మేమైతే పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నాం. సో మనం లేట్ చేయకుండా, డిలే చేయకుండా వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళ లైఫ్ స్టైల్ స్టోరీ అనేది, వాళ్ళ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పిన్ అచీవ్మెంట్ ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి మనం అందరం కలిసి ఇన్వైట్ చేద్దాం. నా ఒక్కదాంతోనైతే సరిపోదు. సో మీ ప్లేస్ల నుంచి క్లాప్స్ తో వాళ్ళని మనం ఇన్వైట్ చేద్దామండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ భరత్ అండ్ బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్. వెల్కమ్ భరత్ అండ్ ఆమని. వెల్కమ్ భరత్. ఓకే, Thank you so much. థ్యాంక్ యూ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. సో ఫస్ట్ టైం దాసు సార్ మన ఫ్రీడమ్ గ్రూప్ కి ఒక గెస్ట్ స్పీకర్ గా ఒక 5 minutes మాట్లాడడం అంటే ఇంతకంటే ఇంకేం కావాలి లైఫ్ కి? అసలు ఇంకా వైబ్రేషన్స్ అట్లా ఉన్నాయి. ఇంకా వైబ్రేషన్స్ ఎవరికన్నా రావట్లేదంటే ఇంకా నేనేం చేయలేను ఇంకా. ఓకే, సో మన వైపు చూపించడం దాసాన్ని. ఓకే, అదే లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్. వైబ్రేషన్స్ టచ్ అయితేనే వల్ల ఒక్కసారి మీ చాట్ సార్ ఎస్ 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 అని టైప్ చేయండి. సో ఫీలింగ్ సో హ్యాపీ అండి. సో మైసెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరి. కానీ సో మేము లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ లో ఉన్నాము. సో లైఫ్ ఈజ్ ఆసమ్ అండి. చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో నాకు 2 పిల్లలు, అక్షర అండ్ అశ్రిత. సో ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ. సో మా వైఫ్ పేరు వచ్చేసి ఆమని. సో మేము గోవర్కర్లో ఉంటాము. సో మైండ్ ఇంకా పనిచేయట్లేదు, దాసారా ఇంకా తిరుగుతుండు మైండ్లో. ఓకే, సో మా మేడం మాట్లాడాక నేను కంటిన్యూ చేస్తాను. ఈరోజు సెషన్ ఖచ్చితంగా మీకు లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ లేని ఒక హోప్ క్రియేట్ చేస్తాం. ఉండండి, 8:30 వరకు ఉండండి. సారే అన్నాడు కదా, 2 ఫైర్ లాంటి వ్యక్తులు ఉన్నారు సార్ అని చెప్పేసి. అంత చలిలో మేము మండినాం. ఆ మంట ఇప్పటి వరకు ఉంది. ఈ గంట సేపు విపరీతమైన బర్నింగ్ డిజైర్ సెషన్ నడుస్తూ ఉంటుంది. ఈ సీడీ పేరు కూడా బర్నింగ్ డిజైర్ పెడతాను నేను. ఓకే, సో ఉండండి, వినండి, మీరు కూడా మా లెక్కనే బర్న్ అండి. ఓకే, సో బ్యాక్ టు మై ప్రిన్సెస్ ఆమని. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ ఆమని భరత్. మేము గోదర్కల్ ఉంటామండి. నమస్తే అండి అందరికి. ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పురుషోత్తం దాస్ సార్ నోట్ల నుండి మా పేర్లు రావడం అంటే అంత ఈజీ కాదు. సారు మా పేర్లు పలుకుతుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి ఇక్కడ. అంటే అంత హ్యాపీ అనిపించింది. సార్ నోట్లోకి వెళ్ళి భరత్ ఆమని అంటుంటే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అందరు లీడర్స్ నేమ్స్ కూడా సార్ నోట్ల నుండి వినపడాలని మా కోరిక అండి. బై ద వే మా అప్లైన్స్ వచ్చేసి సమత మేడం అండ్ మధు సార్. మై గ్రేట్ మెంటర్స్ వడ్డమని శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. గ్రేట్ మెంటర్స్ ఇంకా పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. చూడండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ అనేది అసలు చెప్పుకోలేము. ఎందుకంటే ఇంత హ్యాపీ అసలు ఎక్కడ దొరకదు. ఇక్కడ మన వెస్టేజ్లో మాత్రమే ఇలాంటి సక్సెస్ దొరికితే మనకు హ్యాపీనెస్ అనేది ఇక్కడ నుండి హార్ట్ఫుల్ నుంచి వస్తుంది. అలాంటి హ్యాపీ సిచ్యువేషన్లో మేము ఉన్నామండి. నా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, తర్వాత సార్ మాట్లాడతారు. నా పేరు ఆమని అండి. నేను పుట్టింది పెరిగిందంతా మంచిర్యాలలో. మా అమ్మ వాళ్ళకు కిరాణం షాప్ ఉందండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి నేను వచ్చాను. అక్కడ నుండి నా జర్నీ నేను మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఉన్నా. మొత్తం స్టడీ వరకు నా అంతే సిచ్యువేషన్ అంతా. తర్వాత నాకు నేను డిగ్రీ చదువుకున్నా అండి. డిగ్రీ అయిపోయినాక నా మ్యారేజ్ అయిపోయింది. తొందరనే నా మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే మంచి సంబంధం వచ్చేసింది అనేసి అమ్మ వాళ్ళు కూడా మ్యారేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మిడిల్ క్లాస్లో డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నాకు అన్నీ తెలుసు.
డబ్బుల పరంగా ఎంత ఇబ్బంది పడతాం, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం అక్కడ, అవన్నీ నేను ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిన. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక ఏమైంది, కంప్లీట్ ఆపోజిట్. ఫుల్ డబ్బులు ఇక్కడ, ఎక్కితే కారు దిగితే కారు అన్నట్టు ఉన్నది. లైఫ్ అంతా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లైఫ్ అయితే బాగుంది. కాకపోతే నేను చదువుకునేది డిగ్రీ. నాకు ఎట్లా ఉండే డ్రీమ్స్ అనేదంటే, నేను చదువుకోవాలి, నేను ఒక జాబ్ చేయాలి, నాకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి అని నా డ్రీమ్స్ ఉండే చిన్నప్పటి నుంచి. నేను మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేదాన్ని, దేనిలో చూసినా కూడా ఫస్ట్ లీడర్ అన్నట్టే. అంత మంచి ర్యాంక్ ఉండేది, అయినా కూడా నేను చదువుకోలేకపోయినా. నా డ్రీమ్స్ అనేది చదువు, మెయిన్ వచ్చేసి చదువే. ఎప్పుడు చదువు 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 తప్ప వేరే లోకం లేదండి. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా నాకు మ్యారేజ్ అయిపోయినాక నేను ఇక నాకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ రాలేదు. మళ్ళీ ఇక్కడ అవసరం కూడా లేదు, జాబ్ చేసే అవసరం కూడా లేదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో. కాబట్టి నేను స్టడీ అనేది ఆపేసినండి. మనీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, ఎందుకు జాబ్ చేయడం. ఇప్పుడు ఆ డిగ్రీకి ఏం జాబ్లు వస్తాయండి, ఒక 15,000 నుంచి 20,000 వరకు నేను జాబ్ చేయగలుగుతా. అంత ఇన్కమ్ అయితే వస్తుంది నా డిగ్రీకి అయితే. అంతకుమించి ఎక్కువ రాదు కదా, అది గోదావరి కనిలో. అంతకుమించి ఎంత శాలరీ అయితే రాదు కదా. ఆ 20,000 మాకు ఇక్కడ డ్రైవర్లకి ఇస్తారు మా సార్ వాళ్ళు. ఆ ఇన్కమ్ తోటి నేనేం చేస్తాను, ఏమద్దు, ఎందుకంటే 3 పూటలు అన్నం దొరుకుతుంది, మంచి లైఫ్ ఎంజాయ్ చేసేంత డబ్బులు ఉన్నాయి, ఏదంటే అది కొనిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు డబ్బుల గురించి, జాబ్కి వెళ్ళడం ఎందుకనేసి నేను కూడా అక్కడికే డ్రాప్ అయిపోయినండి. నాకు చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉండేవి. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా కూడా మంచి రికగ్నేషన్ ఉండాలనేది కోరిక ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, నాకనే కాదు, ఎవరి ఆడపిల్లకైనా కూడా మంచి రికగ్నేషన్ ఉండాలి. నా పేరు అందరికి తెలియాలి, నేను అంతా సొసైటీలో నాకు మంచి పేరు రావాలి, నాకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేసి చాలా మందికి ఉంటుంది డ్రీమ్స్ అనేవి. నాకు కూడా అలాగే ఉండేది. కాకపోతే ఇక మ్యారేజ్ అయిపోయాక అవన్నీ స్టాప్ అయిపోయినాం, అక్కడికే డ్రీమ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అనుకున్నా. కాకపోతే లైఫ్ అనేది నడుస్తూ ఉంది. 2 పిల్లలు అయిండ్రు, వాళ్ళ స్కూల్కి పంపించడం, అదే రొటీన్ లైఫ్ అయిపోయింది. అత్తయ్య వాళ్ళని చూసుకోవడం రొటీన్ లైఫ్ అయిపోయింది, అక్కడికే స్టాప్ అయిపోయింది అనుకున్నా నా డ్రీమ్స్ అనేవి. కాకపోతే మాకు 10 ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి, ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఇయర్స్ లోపల ఈ 1 ఇయర్ అనేది చాలా మంచి రోజులండి మాకు. ఇలాంటి సిచ్యువేషన్ మేము ఎప్పుడు వస్తుందని కూడా కళ్ళలో అనుకోలేదు. ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చి ఇంత మంచి లైఫ్ అనేది చేంజ్ అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ డబ్బుల పరంగా చాలా ప్రాబ్లం ఉండేది, ఇక్కడికి వచ్చినాక డబ్బుల పరంగా ప్రాబ్లం లేదు. కాకపోతే డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ అనేవి ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి. అట్లా మాకు దేవుడే ఒక అవకాశం లాగా శ్రీనివాస్ సారు చెక్ చూసి మా సారు ఫోన్ చేయడం జరిగిందండి. కేవలం చెక్ చూసి కాల్ చేసి ఈ బిజినెస్ లో మేము ఎంటర్ అయినాం. కాకపోతే ఇంట్రెస్ట్ గా చేసింది మాత్రం 1 ఇయరే. 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయినామండి. 1 ఇయర్ లోపల యూసీడీ అయినామండి. చాలా చాలా సక్సెస్ వచ్చింది మాకు. ఎందుకంటే ఇది నాటే జోక్ అన్నట్టు. ఎందుకంటే యూసీడీ కావడం 1 ఇయర్లో అసలు ఈ రికార్డు సృష్టించడం అని అనుకుంటున్నాం మేమైతే. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు 100%లో ఒక 40% సపోర్ట్ చేసినా కూడా మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఈ యూసీడీ వరకు రాగలిగినాం. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళలేరు. ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి, అప్లయన్స్ మెయిన్, అప్లయన్స్ గైడ్ లైన్స్ ఉంది కాబట్టే మేము ఇంతవరకు రాగలిగినాం. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము అసలు లేము ఇక్కడ. ఎందుకంటే ప్రతి పిన్నుకు చూడండి, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మధు సార్ జస్ట్ ఇట్లా మామ నా స్ట్రక్చర్ ఇలా ఉంది, నేను ఖచ్చితంగా నేను ఈ పెన్ను రీచ్ అవుతానా అని ఒక్క ఫోన్ చేయగానే మా మధు సార్ నోట్లకి వచ్చేది, అల్లుడు నువ్వు పోస్టర్ రెడీ చేసుకో, తర్వాత చూద్దాం సంగతి అనేసి అనేది. అలా జరిగిందండి. క్రౌన్ అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు యూసీడీ అప్పుడు కూడా అదే జరిగిందండి. వాళ్ళ బలం ఉంది కాబట్టి మేము ఈ యూసీడీ పిన్ అనేది ఇంత తొందరగా రీచ్ అవ్వగలిగినాం. అందుకే ఎప్పుడు కానీ అప్లయన్స్కి మేము రుణపడి ఉంటామండి. దానికైతే నిజంగా చెప్పుకోవచ్చు. సమర్థ మేడం కానీ మధు సార్ కానీ ఎప్పుడు మమ్మల్ని ఇద్దరిని మోటివేట్ చేస్తూనే ఉంటారు. మాకు ఒక బలంగా నిలబడ్డారండి. మా వెనకాల వాళ్ళు ఉన్నారని మేము బలంగా చెప్తున్నాం. ఇంకా చెప్పాలంటే నాకు మాటలు కూడా రావట్లేదండి. ఇంత హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు అసలు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఎట్లుంటుందండి, 4 గోడల మధ్యనే ఉంటాం. లేకపోతే నా పేరు ఎక్కడ తెలుస్తుంది, ఇక్కడ మాత్రమే తెలుస్తుంది, అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో. అంతకు మించి ఎక్కడ నా పేరు అనేది రాదు. ఇప్పుడు ఏమైందండి, విన్నింగ్ టీం మొత్తంలో భరత్ ఆమని అంటే గుర్తుపడుతున్నారు. దాస్ సార్ ఇంకొక విషయం ఏంటంటే నా నెంబరు దాస్ సార్ ఫోన్లో సేవ్ చేసుకున్నారు. సార్ స్టేటస్ నాకు వస్తున్నది. అప్పటి నుంచి నాకైతే నిజంగా మైండ్ పనిచేయట్లేదు. దాస్ సార్ ఏంటి ఒక 19 lakhs ఎన్నరు పర్ మంత్. ఆ సార్ ఫోన్లో నా నేమ్ తోటి నెంబర్ ఫీడ్ అయి ఉన్నది. ఆ సార్ స్టేటస్ వస్తుంటే నాకైతే ఆ సార్ స్టేటస్ చూస్తాను ఫస్ట్ నేను.
అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది. సార్ స్టేటస్ కనిపిస్తుంది, మళ్ళీ సార్ పర్సనల్ గా నాకు మెసేజ్ పెడుతున్నారు. మీటింగ్స్ ఇక్కడ ఉన్నాయి, జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, జూమ్ లింక్స్ పంపడం, ప్రతి ఒక్కటి ఆఫర్స్ పంపడం, చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేననేది ఎక్కడ ఇప్పుడు బిఫోర్ వెస్టేజ్ అయితే నేను ఎవరికి తెలియదు, ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి తెలవడం జరిగింది. విన్నింగ్ టీమ్ లో వెస్టేజ్ లో మొత్తం భరత్ ఆమన్ అంటే అందరికి తెలుసు. ఇప్పుడు ఈ రెండు పేర్లు కలిపి వాడతారు అందరూ, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఓపికతో ఉంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మేమిద్దరం చేసింది కూడా అదే అండి. ఎన్నో సాక్రిఫైస్ చేసినాం. సాక్రిఫైస్ లేని ఎక్కడ కష్టం లేదైతే డబ్బులు రావు కదండి, సక్సెస్ కూడా రాదు కదా. మేమైతే చాలా చాలా సాక్రిఫైస్ చేసినామండి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ అని మధు సార్ కానీ సమత మేడం కానీ చెప్పింది కదా. బిఫోర్ వెస్టేజ్ భరత్ సారు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నారని అందరికి తెలుసు. అక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేసి మీ అందరికి మోటివేట్ చేయడం, అందులో సీక్రెట్స్ అని చెప్పడం, ట్రైనింగ్ లాగా నేర్పించడం జరిగింది. అక్కడ ట్రైనింగ్ అనేది, అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ యూజ్ అయింది. కాకపోతే అసలు భరత్ సార్కి ఈ డ్రీమ్ అనేది ఎప్పుడైనా సార్ ఏం చెప్తారు, డ్రీమ్ ఉండాలి అని చెప్తారు కదా. భరత్ సార్ డ్రీమ్ ఇప్పటిది కాదండి, 15 సంవత్సరాల కళ ఇది. అంటే నా మ్యారేజ్ ముందున్న కళ. బీటెక్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదో చేయాలి, ఖచ్చితంగా నేను మంచి పొజిషన్ రావాలి అనే కళ అనేది ఇప్పుడు నెరవేరిందండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా అందరు చెప్తా ఉంటారు కదా, పంచభూతాలు, మన డ్రీమ్ అనేది గట్టిగా ఉంటే పంచభూతాలు కూడా మనకు తగ్గట్టు మారుతాయంట. అదే జరిగింది ఇప్పుడు. అప్పటి డ్రీము ఇప్పుడు నెరవేరింది సార్ది. ఒక్కసారి ఆలోచించండి, డ్రీమ్ అనేది గట్టిగా ఉంటే ఎక్కడైనా సాధ్యమవుతుంది. ఏ గోల్ అయినా మనం రీచ్ అవ్వగలుగుతాం. ఖచ్చితంగా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటాం, బెంజ్ కార్లో తిరగలుగుతాం. ఇక్కడ కూడా అదే జరిగిందండి. 15 సంవత్సరాల కళ అంటే మామూలు విషయం కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 1 ఇయర్ గోల్ పెట్టుకోవడానికే చాలా మంది వెనుక ముందు అవుతున్నారు. 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది వెస్టేజ్ ద్వారా. వెస్టేజ్ ద్వారా భరత్ సార్కి, భరత్ సార్ డ్రీమ్ అనేది ఇక్కడ నెరవేరడానికి మంచి బిజినెస్ మ్యాన్ గా అవ్వడానికి ఇక్కడ మంచి వెస్టేజ్ కంపెనీ అనేది మాకు వచ్చిందండి. ఆపర్చునిటీ అనేది చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 15 సంవత్సరాల డ్రీమ్ అని చెప్పిన కదా సార్కి. ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని నాకు చెప్పే మ్యారేజ్ చేసిండ్రు. మ్యారేజ్ అయినాక ఏమైంది, ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కొన్ని కారణాల వల్ల స్టాప్ అయిపోయింది. అప్పుడే చెప్పిండ్రు నాకు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాకపోయినా కూడా మా మామయ్య వాళ్ళకు లారీ బిజినెస్ ఉన్నది కదా, అదే టేకప్ చేస్తా నేను ఖచ్చితంగా. ఎట్లాంటి పరంగానే ఇన్కమ్ అయితే ఉంటుంది, ఇన్కమ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. అదే ఒక రీజన్ తోటి నేను మ్యారేజ్ చేసుకున్నా అండి. తర్వాత ఏమైంది, అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మొత్తం స్టాప్ అయిపోయింది కదా. వెంటనే మ్యారేజ్ అయినాక ఏం చేసారు, ఖచ్చితంగా ఏదో ఒక ఇన్కమ్ అయితే ఉండాలి కదా, మాకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి కదా. అప్పుడు మా మామయ్యది సార్ టేకప్ చేసిండు లారీల బిజినెస్ అనేది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో సార్ ఎట్లుంటారు, సూటు బూటు వైట్ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని ఉంటారు. ఇప్పుడు లారీ బిజినెస్కి వచ్చే వరకు ఏమైంది, కంప్లీట్ ఆపోజిట్. మొత్తం డ్రెస్ కోడ్ మారిపోయింది, ఇంత గడ్డం పెంచడం నాన్ స్టాప్. ఇక అక్కడ ఎట్లా సార్ అంటారో ఇక్కడ ఏంద్రా ఊక ఫోన్ చేస్తావు, అట్లా లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది సారు. కాకపోతే డబ్బులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెట్వర్క్ మార్కెట్ ఇష్టంతో పనిచేసిండు ఇక్కడ ఇష్టం లేకుండా వర్క్ చేసిండు భరత్ సార్. లారీ బిజినెస్ లో ఇష్టం లేకుండా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్క్ చేసిండు. నిజంగా చెప్తున్నా అండి, ఇప్పుడు సార్ జేబులా మస్తు డబ్బులు ఉంటాయి. బిఫోర్ వెస్టేజ్ ఫుల్ డబ్బులు ఉంటాయి, చేతి నిండా డబ్బులు, బీరువా నిండా డబ్బులు అనుకోండి, చెప్తున్నా మీకు. కాకపోతే సార్ ఏదన్నా కొనుక్కోమంటే ఇంట్రెస్ట్ లేదులే, ఎందుకు ఇప్పుడు కనీసం డ్రెస్ కొనుక్కోమన్నా కూడా మీరు కొనుక్కోండి నాకేమద్దు అనే, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెట్టేంత డబ్బులు ఉన్నాయి. కానీ అయినా కూడా సార్ ఖర్చు పెట్టకపోవు, ఎందుకంటే అక్కడ ఇష్టం లేని వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ డబ్బులతోటి ఇష్టంగా కొనుక్కోలేకపోయింది సార్. ఎందుకు ఇప్పుడు అందరు అనుకుంటా ఉంటారు భరత్ సార్ సైలెంట్గా ఉంటారు, జూమ్కి వస్తే బాగా మాట్లాడతారు అనేసి. నిజంగా ఇంట్లో కూడా సార్ అట్లనే ఉండేది, మొత్తం సైలెంట్గా ఉండేది. సార్ లోకం సార్కే, ఒక ఫ్రెండ్స్ లేరు, ఎంజాయ్ చేద్దామంటే డబ్బులు ఖర్చు పెట్టరు, ఒక పెళ్ళికి రారు సారు. మొత్తం ఇంట్లో ఫోను లేకపోతే ఇష్టం లేని వర్క్ కాబట్టి ఎంతైనా పొద్దున్నేసి ఎవరు కూడా వర్క్ చేయరు. ఇక్కడ ఇష్టం లేదు కాబట్టి నాన్ స్టాప్ సినిమాలు, చెప్పింది కదా సార్, వెబ్ సిరీస్, ఇంతకు మించి వేరే ప్రపంచం లేదు. మామూలు ఒక 1 అవర్ మన లారీ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి వర్క్ చూసుకొని వచ్చేది అంతే, అంతకు మించి ఇంకో పని చేయపోవు సార్. ఏంది ఇట్లున్నావు, డబ్బులు ఉన్నాయి కదా, మంచి ఎంజాయ్ చేయొచ్చు కదా, ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు కదా అంటే నో, ఇల్లు సినిమాలు, అంతకు మించి సార్ ఇంకో వర్క్ చేయపోవు.
చూసింది కదా, ఇంత గడ్డం పెట్టుకొని మీకు బిఫోర్ వెస్టేజ్ ఫొటోస్ కూడా పెట్టినాం సార్వి. అట్లా ఉన్న మనిషి అంటే మీరు చూడండి, ఇష్టం లేని వర్క్ ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇష్టం లేని కాడ ఏం సాధించలేము, ఏం చేయలేము హ్యాపీగా. ఇప్పుడు చూడండి, ఇందులో మాకు 31,000 చెక్ వచ్చింది లాస్ట్ జనవరిలో. అప్పుడు చూడాలి సార్ ముఖం ఎంత వెలిగిపోయిందో. అరే డబ్బులు ఏంది, నువ్వు 30,000కి ఇంత సంతోషపడతాను అని నేను అనడు. ఇంకా నేను అప్పుడు సీరియస్గా తీసుకోలేదు కదా. అరే మన దగ్గర లక్షలని ఇన్కమ్ వస్తుంది నెలకు, నువ్వు ఈ 30,000 చెక్ చూసి ఎందుకంత సంతోషపడతాను అంటే దాని అర్థం చూసింది కదా. అంటే ఈ డ్రీమ్ పెట్టుకున్నాను కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో నేను సక్సెస్ అవుతా అనే ధైర్యం వచ్చింది సార్కి. నాకు కూడా నా రోజులు వచ్చేసినాయి, మా రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు నేను అడుగు పెడుతున్నా ఇందులో. నాకు ఈ చెక్కు చూపించుకొని నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తా. నేను ఖచ్చితంగా 1 year లోపు ఈ మన వెస్టేజ్లో మంచి పిన్ను కొడతా నేను అనేసి అప్పుడు స్ట్రాంగ్గా డిసైడ్ అయినాం అన్నట్టు మేము. అంటే చూడండి, డబ్బుల పరంగా చూడండి, ఇప్పుడు లక్షల ఇన్కమ్ ఉన్నది. ఈ 31,000కే సార్ ఇంప్రెస్ అయ్యిండు చాలా హ్యాపీగా. ఇవి నా డబ్బులు, నేను నా ఇష్టంతో నేను వర్క్ చేసి నేను డబ్బులు సంపాదించుకున్నా. అగో అట్లుంటదండి. ఇష్టం లేని కాడ వర్క్ చేస్తే ఎట్లుంటది, ఇష్టం ఉన్న కాడ వర్క్ చేస్తే ఎట్లుంటది. అంత ఇష్టంగా చేసిండు సార్ కాబట్టి ఇప్పుడు యూసీడీలో ఉన్నాం మేము అని. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇంత మంచి హస్బెండ్, ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం నేను ఎప్పుడో పోయిన జన్మలో వేసుకున్న పుణ్యం అని అనుకుంటా. మా అమ్మ వాళ్ళు కానీ నేను కానీ పుణ్యం చేసుకుంటేనే ఇంత మంచి ఫ్యామిలీలో వచ్చి పడ్డా నేను. ఎందుకంటే చూడండి, మీరు బయట చూడండి, ఎక్కడ కూడా ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ మాది కదా, మీ అందరికి తెలుసు. జాయింట్ ఫ్యామిలీలో ఎట్లుంటది అండి, జాయింట్ ఫ్యామిలీలో అత్తయ్య ఇప్పుడు కోడలు బయటికి పోవద్దు, ఎలాంటి జాబ్ చేయొద్దు అన్న రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మా అత్తయ్య ఎట్లుంటది, మొత్తం ఆపోజిట్. మీరు ఏదో ఒకటి చేయండి, మీరు ఖచ్చితంగా అందరికి తెలియాలి, మీరు ఖచ్చితంగా సాధించాలి. ఆడవాళ్ళు అంటే ఇంటికి పరిమితం కాదండి, అదే చెప్తుంది మా అత్తమ్మ ఫస్ట్ నుంచి. ఆడవాళ్ళు అంటే ఇంటికి పరిమితం కాదు, ఇంటి గదులనే మనం వంట చేసుకుంటున్నాడు కాదు, ఎంత పని చేసినా కూడా మనం ఇంట్లో వర్క్ చేసిన దానికి విలువ ఉండదండి. పొద్దంతా వర్క్ చేయి నువ్వు, మనం ఏమంటారు, గదే వంట చేసినావు, గదే బట్టలు విన్నో బోలు విన్నో పని చేసినావు నువ్వంటారు. అదే బయటకు వెళ్ళి చిన్న జాబ్ చేసినా కూడా నాకు కూడా జాబ్ చేస్తుంది అంటారు. అవి అట్లా కావాలని మా అత్తయ్య డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ కోసం కూడా మేము వర్క్ చేస్తున్నాం. అంటే అంత మంచి ఫ్యామిలీ ఉంది, అంత మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు రీచ్ అయినాం మేము. ఇప్పుడు భరత్ సారు కళ్ళల్లో 1000 ఏనుగుల బలం అంత సంతోషం ఉన్నది తెలుసా. అంత సంతోషం మేము ఎప్పుడు చూడలేదండి. డబ్బులు ఉన్నాయని చెప్తున్నా కదా, అసలు అంత సంతోషంగా మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మా అత్తయ్య పిలిచి అడిగినా కూడా అదే చెప్తుంది, అరే డబ్బులు ఉన్నాయి కదా, ఒక డ్రెస్ కొనుక్కొని బయటికి వెళ్ళినా కూడా అసలు ఇంత కూడా ఖర్చు పెట్టరు సారు. ఫుడ్ తిందామన్నా కూడా ఇంట్రెస్ట్ పెట్టరు. బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ఉంటారు చాలా మందికి డబ్బులు ఉంటాయి, కానీ సార్కి అట్లా ఉండదు. అదే లోకంలో ఉండే సారు. ఎందుకు ఇట్లా ఉంటావు నువ్వు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కదా, నేను ఇదంతా నాకు ఇది ఇష్టం లేకుండా వేస్తాను కాబట్టి నేను డబ్బులు అనేది నాకు అంత ఖర్చు పెట్టబుద్ధి కాదు అట్లా అనేది సారు. పిల్లలకు కొనిచ్చేది, నాకు కొనిచ్చేది. ఇప్పుడు వెస్టేజ్లో వచ్చినాక చాలా మంది లేడీస్ ఏమంటారు, ప్రైస్ తెలియకుండా ప్రైస్ చూడకుండా మనం ఏదైనా డ్రెస్ కొనుక్కోవాలనుకుంటారు కదా. మేము బిఫోర్ వెస్టేజ్ ప్రైస్ చూడకుండా డ్రెస్ కొనుక్కున్నాం, అయినా కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు ఆ జీవితంలో. ఇక్కడికి వచ్చినాక ఏమైందండి, చాలా చాలా హ్యాపీనెస్ వచ్చింది, రికగ్నేషన్ వచ్చింది, మాకు గుర్తింపు వచ్చింది. అంటే మేము ఏదైనా సాధించగల నమ్మకం వచ్చింది ఇద్దరం కలిసి. అంత హోప్ అనేది వెస్టేజ్ ద్వారా మాకు క్రియేట్ అయిందండి. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు తక్కువనే అన్నట్టు అంత ఎమోషనల్ అయినా మేము యూసీటీ పిన్ వచ్చినాక. అది పోస్టర్ చూసుకున్నాక అందులో మేము అన్ని క్వాలిఫై అయినాయా లేదా చూసుకున్నాక అంత హ్యాపీగా ఫీల్ అయినా మేము. అసలు నిద్ర కూడా పోలేదు. మాకు న్యూ ఇయర్ అసలు ఎట్లా పోయిందో కూడా లేదు. న్యూ ఇయర్ రోజు అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఉన్నారు, మేము ఫోన్లో ఉన్నాం. అయిందా 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 చూడం. ఆ రోజు మొత్తం అందరు దావత్లో ఉంటారు కదా, చికెన్లు మటన్లు ఎంజాయ్ చేయడం ఉంటుంది కదా, మాకు అది లేదండి. మొత్తం ఫోన్లోనే ఉన్నాం మేము. అసలు అయిందా కాలేదా చూద్దాం 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 ఎంత తక్కువ ఉంది చూద్దాం అనేసి. అంటే న్యూ ఇయర్ రోజు మాకు చాలా మంది హ్యాపీ న్యూ ఇయర్ కంటే కంగ్రాచులేషన్స్ ఎక్కువ వచ్చినాయి మాకు ఫోన్లో కూడా. నిజంగా చెప్తున్నా, హ్యాపీ న్యూ ఇయర్ నాకు 2-3 చెప్పిండ్రు కావచ్చు, కంగ్రాచులేషన్సే కొన్ని వందల మంది చెప్పిండ్రు. చూడండి, న్యూ ఇయర్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మాకు అయితే అర్థమైంది. 1 year లోపు యూసీడీ అనే పిన్ను రావడం అనేది నాట్ ఈజీ కాదండి, అస్సలు ఈజీ అనేది కానే కాదు. ఎందుకంటే అది ఎంత కష్టమో మాకు తెలుసు, మేము అనుభవించినాం కాబట్టి మాకే తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మేము అనుభవించింది మీకు చెప్తున్నాం.
మీరు కూడా అదే డూప్లికేట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అనేది వస్తుంది. మేము ఎట్లా అనేది కూడా చెప్తాం మీకు. భరత్ సార్ ఎట్లా అంటే, ఇప్పుడు మార్నింగ్ జూమ్ అవుతుంది కదండి, సార్ అసలు టీ కూడా తాగరు. ఒక్కొక్కసారి టీ మర్చిపోతారు, బ్రష్ మర్చిపోతారు. ఇప్పుడు ఇందులో ఉన్న లీడర్స్ అందరు టిఫిన్ చేస్తారు కదా, భరత్ సార్ టిఫిన్ తినరు, ఓన్లీ సప్లిమెంట్సే వేసుకుంటారు డైలీ. సప్లిమెంట్స్ వేసుకొని 12 o'clockకి భోజనం చేస్తారు. ఒక్కోసారి భోజనం కూడా మర్చిపోతున్నారండి, అంత లీనమైపోయింది వెస్టేజ్లో. వెస్టేజ్ పడుకున్న వెస్టేజ్, నిద్రపోయిన వెస్టేజ్. ఇక అసలు నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో. ఈ సీడీస్ వెతికే వరకు 12 అవుతుందా, 12 అయిపోయినాక నిద్ర పట్టే వరకు 1 అవుతుందా, 1 నుంచి మళ్ళీ 5:30కి లేవడమేనా, మళ్ళీ అందరు కాల్ చేయడమా, ఇదే పని 1 year చేసిండు. 1 year చేస్తే ఇప్పుడు ఆ సక్సెస్ వచ్చింది. కాబట్టి అందరితో అవుతుందండి. కొద్ది రోజులు కష్టపడితే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే ఆపర్చునిటీ మనకు ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు మన ఏజ్ చూసుకుంటే మనం కష్టపడే తత్వం మనకు ఉన్నది కదా. ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా 40-50 వస్తేనే చాదనవ్వట్లే ఎవరికి. ఇక్కడ చూడండి, ఒక 5 years కష్టపడితే మనకే పనోళ్ళు ఉంటారు మన ఇంట్లో, అన్ని డబ్బులు ఉంటాయి మన దగ్గర, మనం కూర్చున్న కాడికి మనకు అన్ని వస్తాయి. అట్లా లైఫ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. మాకైతే చాలా చాలా నమ్మకం వచ్చేసింది. మేము డిసిడి అవుతాం, తొందరలో విఎంసీఎం అవుతాం, బెంజ్ కార్లో తిరుగుతామని ఖచ్చితంగా కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది. చూడండి, మీ కళ్ళ ముందే మేము ఉన్నాం. మేమేం వెరైటీ ఏం సీక్రెట్స్ చేయట్లేదు, స్కామ్ చేయట్లేదు. మేము చేసేటివే మీకు చెప్తున్నాం, అవే చేయమంటున్నాం. దాని ద్వారానే సక్సెస్ వస్తుందని కూడా చెప్తున్నాం. అదే జరుగుతుందండి. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేర్చుకొని అదే ఇంప్లిమెంట్ చేయండి. డూప్లికేట్ అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్లో కాపీ కొడితే ఏమంటారు, తిడతారు ఎవరైనా కూడా. ఇక్కడ కాపీ కొట్టచ్చు మనం, సేమ్ టు సేమ్ యాజ్ ఈజ్ ఇంకా కాపీ కొట్టినా కూడా మీ ఇక్కడ మేడం success. కంటే ఇంకా పూర్ణ చూడండి, అక్కడ ఎగ్జామ్ లో బయట కాపీ కొడితే ఏమంటారు, తిడతారు. ఇక్కడ కాపీ కొడితే మనకు డబ్బులు వస్తాయి, లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు కాపీ కొడితే. చూడండి, ఎక్కడ కానీ నేర్పించే వాళ్ళు కరెక్ట్ కోచ్ ఉండాలి మనకు. అట్లయితేనే సక్సెస్ అవుతాం కదా. మీరు మంచి కోచ్ దగ్గర ఉన్నారు, మధు సార్ కానీ, సమత మేడం కానీ, భరత్ సార్ కానీ, ప్రతి ఒక్కరు మంచి లీడర్స్ కింద మీరు అచ్చిపడ్డారు. మీ అదృష్టం కావచ్చు అది. ఇప్పుడు చాలా మంది దీని గురించి తెలిసి కూడా సక్సెస్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీని గురించి. మీరు అందరూ చాలా చాలా అదృష్టవంతులు వీళ్ళ అండర్లో ఉండడం. కాబట్టి ఖచ్చితంగా అందరూ పిన్స్ రీచ్ అవుతారని నేను అనుకుంటున్నా. సంవత్సరం లోపు అందరూ 1 lakh గోల్ పెట్టుకొని వర్క్ చేయండి. 1 lakh 1 year, 1 lakh 1 year విత్ కార్, అంత మించి ఏం లేదండి. ఆ గోల్ పెట్టుకొని వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మా వల్ల అయింది కాబట్టి మీతోటి కూడా అవుతుంది. ఎప్పుడు కానీ అవుతుంది అనుకోవాలట. మా అత్తమ్మ అంటది, ఏది కానీ పాజిటివ్ అనుకోండి, సదాస్తు దేవతలు ఉంటారు పైన. ఏది కానీ నెగిటివ్ ఫీల్ కావద్దు, పాజిటివ్ అనుకోండి. అవుతామనండి అనేది. ఇప్పుడు యూసీడీ కూడా అంతే. మా విమాన్తో అనిపించేది, మేము మా స్నేహ కొడుకు, మా తోటి వాళ్ళ కొడుకు, స్నేహ మేడం వాళ్ళ కొడుకుతోటి విమాన్ పెద్దనాన్న ఏమవుతారా అంటే, గోకరాండ్ ఈసీడి అనేది నాన్ స్టాప్ అనేది. ఎప్పుడు కనబడ్డా కూడా పెద్దనాన్నని పిలవపోవు, గోకరాండ్ ఈసీడి ఇట్లా సింబల్ కూడా పెట్టేది. చూసింది కదా, అందులో యూసీడీ అయితే అయినాం కదా. కాబట్టి మీరు కూడా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉండండి. ఖచ్చితంగా గోల్ అనేది రీచ్ అవుతాం మనం. దాంతో వర్క్ చేస్తున్నామండి. ఇప్పుడు మా గోల్ అనేది 1 year లో రీచ్ అయింది కదా. మీ అందరికి 1,00,000 ఇప్పియడమే మా గోల్. ఇక దాని వెనుకలనే పడతాం మేము. ఇప్పుడు మీ అందరికి 1,00,000 వస్తే మా ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా. కాబట్టి ఆ డ్రీమ్ పెట్టుకొని మేము వర్క్ చేస్తున్నామండి. ఈ 2025 మాకు డ్రీమ్ అనేది అదొకటే అండి. మీ అందరికి కూడా 1 lakh రావాలనేది మా కోరిక. ఖచ్చితంగా అందరు తీసుకుంటారు, అందరు కార్లు తీసుకుంటారు. అందరు మళ్ళీ గోకురం వరకు మన టీం నుండి చాలా కార్లు వస్తాయి వెస్టేజ్ ద్వారా. అందరం కార్లలో వెళ్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ మధు సార్ అండ్ సమత మేడం. మీకు